బాకీ కార్డులపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ హరీష్ రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల ప్రజాపాలనపై ప్రజల సమక్షంలోనే చర్చిద్దామన్నారు. కుటుంబ సమస్యని పరిష్కరించుకొని వారికి తమ పార్టీ, తమ మంత్రుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బాకీ కార్డుల పేరుతో హడావిడి చేస్తున్న హరీష్ రావు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో బాకీ పడ్డ హామీల సంగతి మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. వారి యొక్క కుటుంబ సభ్యులు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని దోచుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి అవన్నిటిపైన కూడా ప్రజలు వీళ్ళు చేసిన దొంగతనాల్ని గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వెళ్ళిన సంవత్సరానికి కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యులు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన అడ్డగోలుగా దోచుకున్న తెలంగాణ సొమ్ముని పంపకాల పంచాయతీ అయి కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నమైపోయి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈ రోజు వారి యొక్క పరిపాలన పైన ఏ రకంగా 10 ఏళ్లు వారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈ రోజు స్వయాన కేసీఆర్ గారి బిడ్డ బయటికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అరే నాయన, మీ కుటుంబాన్ని మీరు చక్కగా పెట్టుకోలేకపోతుర్రు, మీ కుటుంబ సభ్యులంతానే మీరే కలిసిమెలిసి ఉండలేకపోతుర్రు, మీతో పాటు అధికారంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలే బయటికి వచ్చి మీరు దయ్యాలు దొంగలు మీరు దోచుకున్నారని చెప్పి మిమ్మల్ని తిట్టబట్టే, అడ్డగోలుగా మీ పైన మాట్లాడబట్టే, మీ కుటుంబమే సగ్గలేక మీరు బయటికి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా బాకీల పైన ఏదో బాకీ కార్డులు అనుకుంటూ మా హామీల పైన ఒక్కొక్క కార్డుని మీరు తీసుకొచ్చి మాట్లాడుతుర్రు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రా నాయన, మీరు ఈ నిరుద్యోగులకి మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే దానిపైన మీ కాడ చర్చించడానికి మాటలు ఉండయి, సమాధానాలు ఉండయి. ఈ రోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి యొక్క